హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాననమాట. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఏంటి జనాలందరూ ఎక్కడ హడావుడి అని అనుకుంటున్నారా? ఇంకెక్కడండి, మా విజయవాడలో అనమాట. ఇయర్లీ వన్స్ మా విజయవాడలో అయితే కనుక గుణదల తిరునాళ్ళు జరుగుతాయి. సో ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. సో ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా ఈ తిరునాళ్ళకి అయితే కనుక వచ్చేస్తామన్నమాట. సో ఈ ఇయర్ కూడా అలాగే వచ్చేసాము. ఈ ఇయర్ ఏంటంటే కొంచెం షాప్స్ అవి ఏంటంటే కొంచెం ట్రాఫిక్ రూల్స్ వల్ల ఏంటంటే చాలా వరకు తగ్గించేసి అయితే పెట్టారనమాట. బట్ కానీ తిరునాళ్ళంటే మన ఊర్లో జరుగుతున్నప్పుడు అది ఏ తిరునాళ్ళైనా కూడా ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే కదా. సో ఎలా ఉందంటే ఎంత హడావుడిగా ఎంత సందడిగా ఉందంటే నాకైతే ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. బట్ వెంకీకి ఏంటంటే ఇంత క్రౌడ్లోకి తిరగడం తనకంత నచ్చదు. బట్ కానీ మనం ఊరుకుంటామా, పట్టుబట్టి మరీ తీసుకొచ్చేస్తామన్నమాట. తిరునాళ్ళు మొత్తం 3 డేస్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ డే అయితే నేను రాలేదు. సో థర్డ్ డే కూడా చాలా రష్గా ఉంటుంది, ఇంకా తిరగలేమన్నమాట. సో అందుకని బెటర్ ఆప్షన్గా సెకండ్ డే అయితే వచ్చేసాను. సో సెకండ్ డే వస్తేనే ఇంకా కొంచెం రష్ అనిపించింది. నేనైతే కానీ ఈవినింగ్ టైంలో వచ్చాను కాబట్టి ఓకే, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు జనాలందరూ. సో ఏమేమి కొందామా అని చూస్తున్నాను. బట్ మళ్ళీ అన్నీ కొనుక్కొని లోపలికి వెళ్ళాలంటే అవన్నీ మోసుకొని వెళ్ళాలి కదా. రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైనా బాగుంటే తీసుకుందామని చెప్పేసి అయితే వెంకీకి స్కామ్ చేద్దామని అయితే ఆలోచిస్తున్నాను అనమాట. చూద్దాం, పాపం కొనిపిస్తాడు ఏం కావాలన్నా కూడా. సో చూసారుగా ఒక్కొక్కరు ఎలా భయపెట్టేస్తున్నారో అన్నీ కూడా, అసలు ఫేసుల మీద మాస్క్లు వేసేసుకొని. ఇయర్ ఎందుకో కానీ కొంచెం నాకు డల్ అని అనిపిస్తుంది తిరునాళ్ళు. ఎందుకు అంటే చాలా ఫ్రీగానే నడుస్తున్నాను. మరి క్రౌడ్ అంతా మరి కొండ మీద ఉన్నట్టుంది. ఇది వరకు అయితే అసలు ఇలా నడవడానికి కూడా కొంచెం కూడా ప్లేస్ ఉండేది కాదు. అసలు అడుగులో తీసి అడుగు వేయడానికి చాలా క్రౌడ్గా ఉండేది. బట్ కొంచెం నాకైతే కొంచెం ఎందుకో ఇయర్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. మనమైతే ఇంక లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ సైడ్ ఎమ్మట చూడండి, అందరు మోకాల మీద నడుస్తున్నారు కదా ఇసుకలో. ఏంటంటే కోరికలు తీరిపోతే కనుక మొక్కు ఇలా తీర్చుకుంటారనమాట. లేదు ఏమైనా కోరికలు ఉంటే కనుక ఇంకా అవి నెరవేరాలని చెప్పి ముందుగానే ఇలాగ నడుస్తూ ఉంటారనమాట. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్స్ 1.5 ఉంటుంది. సో అలా నడుస్తూ ఉంటారు మోకాల మీద. ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే తిరునాళ్ళు అనేసరికి పర్టికులర్గా కుల మతాలకి వీళ్ళే రావాలి వీళ్ళు రాకూడదు అని ఏమీ లేదు. అందరూ వస్తారు, తిరునాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. ఇది ఒక్కటనే కాదండి, దసరా అప్పుడు కానీ ఇంకా శివరాత్రి అప్పుడు కానీ ఇలా గురుదర తిరునాళ్ళు ఏదైనా సరే అందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే క్యాండిల్స్ తీసుకుంటున్నాను లోపలైతే వెలిగించడానికి. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయినాక కొంచెం మనం దండం పెట్టేసుకొని క్యాండిల్స్ అయితే వెలిగించేద్దామని. లోపలైతే చూసారుగా క్రౌడ్ మెయిన్ రోడ్డు మీద కన్నా లోపల చాలా చాలా రష్గా ఉంది. ఇంకా కొండ పైన అయితే చాలా ఉంటుంది, పైనే ఉన్నారు జనాలందరూ కూడా. సో మేమైతే ఇక్కడ క్యాండిల్స్ అయితే వెలిగించుకొని దండం పెట్టుకుందాం అనుకుంటున్నాము. సో నేనైతే కనుక కొంచెం ప్రేయర్ చేసేసుకున్నాను అనమాట. ప్రేయర్ చేసేసుకున్నాక ఇటు సైడ్కి వచ్చేసి క్యాండిల్స్ అయితే కనుక వెలిగించేస్తూ ఉన్నాను. సో మొత్తం అంతా కూడా హీట్ అయిపోయింది, అదంతా కూడా చాలా వేడిగా ఉంది. సో జాగ్రత్తగా ఇంకా వెలిగిస్తున్నాను అనమాట. సో చూసారుగా మామూలుగా లేదు. ఇదంతా కూడా కింద అనమాట, మెయిన్ రోడ్డు మీద నుంచి ఇక్కడ లోపలికి రాగానే ఇదంతా కింద ప్లేస్ అనమాట. సో మొత్తం కూడా పైకి వెళ్తున్నారు. పైన వెళ్తే కనుక ఇంకా సిలువ ఉంటుంది, అక్కడైతే కనుక చాలా విజయవాడ వ్యూ మొత్తం కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ టైం ఇంకా పైనుంచి విజయవాడ వ్యూ చూస్తే ఇంకా ఎలా ఉంటుందో మామూలుగా ఉండదన్నమాట. సో ఇంకా పైకి వెళ్ళేంత ఓపిక లేక ఇంకా అక్కడ వరకే తిరిగేసి వచ్చేసామన్నమాట. మెయిన్ రోడ్ మీద రాకుండా ఇటు సందులో ఇంకొక దారి ఉంటుంది, అటు నుంచి అయితే వస్తున్నాము. మొత్తం అంతా కూడా చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారు. ఇదివరకు చాలా షాప్స్ ఉండేవి. సో మేబీ మరి ఎందుకనో ఇక్కడ తక్కువ పెట్టారు. ఈ గురుగులు చూసారా, చిన్నప్పుడు తెగ ఆడుకునేదాన్ని వీటితో. అయితే కనుక అన్నం కూర అన్నీ అందులోనే వండేసుకొని తినేస్తూ ఉండేవాళ్ళం. వండిని అన్నీ అందులో వేసుకొని నేనే వంట చేసినట్టు ఫీల్ అయిపోయి తినేసేదాన్ని అనమాట. రింగ్స్ ఆడదాం అనిపించింది, సరే అని చెప్పేసి 20 రూపీస్కి 6 రింగ్స్ ఇచ్చారనమాట. సో నిజంగా ఏంటో తెలియదు కానీ ఎంత ట్రై చేసినా ఎంత పర్ఫెక్ట్గా వేసినా మొత్తం అయితే కనుక ఆ రింగ్లో పడడం లేదు. మరి వాళ్ళు అలా సెట్ చేస్తారా ఏమో తెలీదు. బట్ కానీ సరదాగా ఆడుకోవడానికి ఏముందిలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. 20 రూపీస్కి 6 అయితే ఇచ్చారు. 6లో ఒక్కటైనా పడిద్దేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఒక్కటి కూడా పడలేదు. నా సరదా అయితే ఏదో కొంచెం అలా తీరిందనమాట. వెంకీ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, ఈలోపు అన్నీ వేసేసాను, ఒక్కటి కూడా పడలేదు. కొంచెం ఒక్కటైనా కొంచెం దగ్గరలోకి వెళ్ళి ఆగిపోయింది.
సరే ఏం చేస్తాం ఇంకా అని చెప్పేసి ఇంకొచ్చేస్తూ ఉన్నాను. ఈలోపు అయితే కనుక వెంకీ ఏమో నేను కూడా ఆడతాను, నీకోసం నేను ఒక 50 రూపీస్ అన్నా గెలుస్తాను ఆగు అని చెప్పేసి అన్నాడు. సరే పాపం తీసుకున్నాడు, వేసేద్దామని చెప్పి ఈలోపు పురుగు ఏదో పడినట్టుంది, అందుకని ఇబ్బంది పడుతున్నాడు. వేస్తాడేమో నేనని చెప్పి చూశాను, బట్ నిజంగా ఎవ్వరికి పడలేదు, మాతో పాటు ఎవ్వరికి కూడా. సో అందరూ ఇంకా మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ ఏవో ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. కొంచెం చెప్పులు అవి చూస్తున్నాను అనమాట తీసుకుందామని. ఏంటంటే ఏదో గుర్తుగా తిరునాళ్ళకి వచ్చాం కదా, ఇయర్ తీసుకున్నాము అని గుర్తుగా. ఇక్కడ ఏది కొన్నా ఉండవనుకోండి, అవి ఊడిపోతాయి. జస్ట్ ఏంటంటే సరదా అనమాట నాకు, వచ్చి ఏదో ఒకటి షాపింగ్ చేసి కొనుక్కొని వెళ్ళాలని. సో చూస్తున్నాను ఏదైనా పేరు తీసుకుందామా అని చెప్పేసి. నచ్చితే తీసుకో అని చెప్పేసి అన్నాడనమాట. సో ఇంకా ఆలోచిస్తున్నాను ఏదన్నా తీసుకుందామా వద్దా అని చెప్పేసి. బట్ కానీ చాలా ఉన్నాయి. ఫుడ్ అయితే నేను అసలు ఏమీ తీసుకోలేదు, కానీ కొనుక్కునేవి ఏమైనా తీసుకుందామని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇందులో ఏది బాగుందో, ఏది తీసుకున్నా ఉంటానో గెస్ట్ చేసేసేయండి. ఇక్కడైతే కనుక ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ అనమాట. పిల్లలకి ఎప్పుడైనా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా స్కూల్లో, సో అలాంటి టైంలో ఏంటంటే జస్ట్ అలా పెట్టడానికి బాగుంటాయి. ఒక్కొక్కటి 10 రూపీస్ అంట. కాస్ట్ అయితే కనుక వేరే ఐటమ్స్ అన్నీ కూడా చాలా టూ మచ్గా చెప్తున్నారు. బట్ కావాల్సి వస్తే కొనుక్కోవడం తప్ప మనం వాళ్ళతో బేరాలాడుతూ కూర్చోలేము. సో మొత్తానికి అయితే కనుక చిన్న షాపింగ్ చేసుకొని ఇంటికైతే కనుక వెళ్ళిపోతున్నాను. మొత్తానికి ఇయర్ అయితే కనుక గుణదల తిరునాళ ఇలా అయితే కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ మా కులదేవత వీరమ్మ తల్లి తిరునాళ్ళు జరుగుతూ ఉందన్నమాట. అదైతే కొంచెం ఎక్కువ డేస్ ఉంటుంది. సో నాకైతే కనుక ఏదో ఒక రోజు ఫ్రీ టైం చూసుకొని అక్కడికి కూడా వెళ్ళాలి. వెళ్ళొచ్చినాక ఇంకా నాకు మొత్తానికి తిరునాళ్ళ లాగ్ అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా ఏమేమి తీసుకున్నాను ఐటమ్స్ అన్నీ కూడా ఇంటికి వెళ్ళినాకైతే చూపించేస్తాను, చూసేసేయండి. అలాగే విజయవాడ వాళ్ళు ఎవరెవరు గుణదల తిరునాళ్ళకి వచ్చారు, ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ కామెంట్ అయితే చేసేసేయండి నాకైతే కనుక. జరుగుతాయో కూడా నాకైతే చెప్పండి. అలాగే మీరు తిరునాళ్ళకి వెళితే కనుక ఫస్ట్ షాపింగ్ చేస్తారా లేదా లోపలికి వెళ్ళి అన్నీ చూస్తారా లేదో కూడా చెప్పేసేయండి. నేనైతే కనుక షాపింగ్ కోసమే ఎక్కువ తిరునాళ్ళకి వస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తిరునాళ్ళలో ఏమేమి తీసేసుకున్నానో చూసేద్దామా. సో నాకేంటంటే ఇలా తిరునాళ్ళకి కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కానీ ఏదో ఒకటి ఇంటికి సంబంధించింది కానీ ప్లస్ ఏదో ఒకటి తీసుకోవడం అయితే అలవాటు అనమాట. సో నేను నైట్ అయితే కనుక తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకున్నామో మీ అందరికీ ఒకసారి అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే కనుక ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో పాపకి ఎప్పుడైనా స్కూల్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నప్పుడు సైడ్ ఎమ్మట అలా పెట్టడానికి కానీ మనమైనా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో కదా, బాగుంది కదా. ఇట్లాంటివి చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కటి అయితే కనుక 10 రూపీస్ పడిందనమాట. సో నేనైతే ఈ 3 తీసుకున్నాను, ప్లస్ 3 అయితే సింగిల్ తీసుకున్నాను అనమాట. సో ఇలా సింగిల్గా సైడ్ అమ్మట వచ్చి పెట్టుకోవడానికి. సో ఇవైతే కనుక 2 ఒకటే తీసుకున్నాను. సో 2 జడలు వేసినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, అందుకనమాట. 2 పిల్లకలు వేసినప్పుడు బాగుంటాయి పెట్టుకోవడానికి క్యూట్గా. చిన్నపిల్లలకైతే భలే అందంగా ఉంటాయి పెట్టంగానే, అసలు చాలా బాగుంటాయి. నెక్స్ట్ అయితే కనుక ఈ చెప్పులు తీసుకున్నాను పర్పుల్ కలర్లో. యాక్చువల్లీ ఇవి ఉండవు నాకు తెలుసు, బట్ కానీ వెళ్ళినప్పుడు ఏ ఒకటి తీసుకోవాలి కదా, మొరటి చేతులతో రాలేము కదా. సో జస్ట్ అలా వేసుకోవడానికైనా ఉంటాయి కదా అని చెప్పేసి అయితే ఇవైతే తీసుకున్నాను అనమాట. బట్ కానీ చాలా బాగున్నాయి. సో ఎందుకో చూడంగానే నచ్చినాయి అనమాట. సో అందుకని అయితే కనుక ఈ స్లిప్పర్స్ అయితే కనుక తీసుకున్నాను అనమాట. నేను ఈ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్స్ తీసుకున్నాను అనమాట. బాగున్నాయి కదా, ఈ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి అనమాట. బర్డ్స్ వచ్చేసేసి ఇది ఒకటి వచ్చి 50 రూపీస్ చెప్పారు. ఎక్కువే చెప్తున్నారు, బట్ ఎంత అడుగుతున్నా కూడా ఇవ్వట్లేదు అనమాట. సరే ఇంకా వెళ్ళినప్పుడు మన సరదా కోసం కొన్ని చిన్నవి తీసుకొచ్చుకోవాలి కదా, గుర్తుగా ఉంటాయి కదా, ఈ ఇయర్ వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాము అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇవి 2 అయితే కనుక తీసుకున్నాను అనమాట. ఈ ఒక 2 ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను. బాగున్నాయి. అసలు 60కి అడిగినా 70కి అడిగినా అస్సలు ఇవ్వడం లేదనమాట. అసలు మరి టూ మచ్గా చెప్తున్నారు కాస్ట్. బట్ కానీ ఇంకేం చేస్తాం, బాగున్నాయి ఇవైతే కనుక. ఇట్లాంటి ఏంటంటే ఇంటికి అలాగా పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. అలా డెకరేషన్ లాగా సైడ్ అన్నమాట డోర్ కర్టన్స్ దగ్గర కానీ వాల్కి కానీ అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి.
అట్రాక్టివ్గా ఉంటాయి హౌస్లో ఇట్లాంటివి పెట్టుకుంటే వాల్కి అయితే కనుక చూడంగానే. నెక్స్ట్ అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా తీసుకున్నాను, వాల్ కోసమే తీసుకున్నాను అనమాట, వాల్కి తగిలిద్దామని. సో ఇవి కూడా బాగున్నాయి, గంటలు అనమాట, గాలి వచ్చినప్పుడు చక్కగా మోగుతూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా అంతే అనమాట. ఈ రెండు వచ్చేసి 100 రూపీస్ పడింది. సో అసలు ఎంత తగ్గించమన్నా ఇంకా అసలు వాళ్ళైతే ఇవ్వడం లేదు. సో ఇంకా మనం ఇంకేం అడుగుతాం ఇంకా. సో ఇవి కూడా అయితే కనుక తీసుకున్నాను అనమాట. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. సరే ఇవైతే కొంచెం బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవి అయితే తీసుకున్నాను అన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంటాయి. యాక్చువల్లీ ఇవి అసలు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు, ఈజీనే. అసలు ఆర్ట్స్ తయారు చేసే వాళ్ళు అయితే చాలా బాగా చేసేస్తూ ఉంటారు. సో ఇవి కూడా తీసుకున్నాను అనమాట. మోగుతూ ఉన్నాయి, చూసారా కనబడుతుందా గంట సౌండ్. సో ఇవైతే నాకు బాగా నచ్చాయి. పెద్దవి కూడా ఉన్నాయి కానీ ఎందుకులే అని చెప్పేసి చిన్నవే తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా వచ్చేసి నాకు ఈ 2 వచ్చేసి 100 రూపీస్ పడింది అనమాట, ఈ 2 వచ్చేసేసి. నెక్స్ట్ అయితే కనుక చెబితే నమ్మరు, తిరునాళ్ళలో అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇదే పెట్టుకొని తిరుగుతూ ఉన్నారనమాట. అసలు నాకైతే బాగా నవ్వొచ్చేసింది అసలు. సరేలే అని చెప్పేసి నేను వద్దు అన్నాను. వెంకీ ఇంకా తీసుకో, ఒకటి ఉంటుందిలే అని చెప్పేసి కొన్నాడు అనమాట. సరే ఉంటుంది కదా, బాగుంది కదా అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి, బాగుందా? ఎలా ఉన్నాను, బాగున్నానా? చూపిస్తా, లైటింగ్ వెలిగించినాక చూపిస్తా. లైటింగ్ వెళుతుంది చూసారా, ఎలా ఉన్నాను, బాగుందా? ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే కనుక ఇది ఏంటో తీసుకున్న బర్త్డే పార్టీస్ అప్పుడు ఇట్లాంటివి పెట్టు. నాకు అసలు తిరునాళ్ళలో అయితే అందరూ ఇది పెట్టుకొని బూరలు ఊదుకుంటూ వెళ్తుంటే నేనైతే నవ్వుతూనే ఉన్నాను అనమాట, అంత నవ్వు వచ్చింది. సో నాకైతే ఎలా ఉందో కామెంట్ అయితే చేసేసేయండి. బాగుందని అనుకుంటున్నాను. నన్ను కూడా పెట్టుకొని తిరునాళ్ళంతా తిరగమని చెప్పాడు. నేను పెట్టుకొని స్వామి కొనిచ్చావు కదా, సరేలే ఇంటి దగ్గర పెట్టుకుంటాలే అని చెప్పాను అన్న. మనం ఎవరి గురించి ఆలోచించకూడదు, అలా బాగుంది చక్కగా, ఎవరి కాళ్ళు వాళ్ళ హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అదనమాట. ఇంకా సరేలే అని చెప్పి మొత్తానికి నేను కూడా ఒకటి కొనిపించుకున్నాను. ఇది కూడా అంతే, ఇది 100 చెప్పాడు. దేనికిరా బాబు 150కి ఇస్తావా అన్నాను, అనగానే ఇచ్చేసాడు అనమాట 50కి. అది అనవసరంగా 50కి అడిగాను, ఇంకొంచెం తక్కువగా అడుగుంటే బాగుండేది అని అనిపించింది. సరే ఏం చేస్తాం ఇంకా. సో ఇదైతే కనుక 50 పడింది అనమాట నాకు. ఇది ఒకటి తీసుకున్నాను, బాగుంది. చాలాసార్లు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇవి ఉండవు, పెట్టవు, లైటింగ్ ఏమో పోతుంది. సరే మొత్తానికైతే కనుక ఇంకా తిరునాళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. తిరునాళ్ళకి వెళ్ళి మనం ఎప్పుడు తీసుకున్న ఐటెం తీసుకోకపోతే ఎలా చెప్పండి? ఏ ఐటెం అని అనుకుంటున్నారు? మీకు అనిపిస్తుందా ఏం ఐటెం తీసుకున్నాను అని చెప్పేసి? చూపించేసానా, కనబడిపోయిందా? అదే కదా మనము యాక్చువల్లీ అసలు మనం వెళ్ళేదే ఏదైనా ఎగ్జిబిషన్ కానీ వాటికి కానీ వీటి కోసం. ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఇదిగోండి అంతే, నాకు తెలిసిపోతాయి కొన్ని కొన్ని కదా. మీకు కూడా మీరు కనిపెట్టేస్తారబ్బా, ఎందుకంటే మీరు జీనియస్ కదా. ఏంటంటే ఏం కొని ఉంటానా అని మీరు గెస్ చేసేస్తారనమాట. సో ఇవన్నమాట. ఇవి అయితే ఒక పేరు తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ బాగున్నాయా? సో ఇవి ఒక పేరు తీసుకున్నాను. ఇది ఒక పేరు తీసుకున్నాను, రెడ్ కలర్. రెడ్కి అంత ఎక్కువ ఉండవు నా దగ్గర. సో సరే అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది బటర్ఫ్లైస్ కనిపిస్తుందా? బటర్ఫ్లై మోడల్లో ఒకటి తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట, చిన్న స్టడ్స్లా ఉన్నాయి, బాగున్నాయి ఇవన్నీ అనమాట. ఇది ఒక బ్లాక్ కలర్. సో ప్రెజెంట్ అయితే ఇంకా ఇవే తీసుకున్నాను అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. సరేలే ఇంకా వీటి వరకు చాలులే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. వీటిలో నేను తీసుకున్న వాటిలో ఏది బాగుందో కామెంట్ చేసేసేయండి. అండ్ అలాగే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తానికి విజయవాడ తిరునాళ్ళు అయితే కనుక ఈ ఇయర్ అయితే కనుక అంతా చాలా బాగా జరిగింది.
సో నేనైతే కనుక ఈ ఐటమ్స్ తీసుకున్నాను. వీటిలో ఏది బాగుందో కామెంట్ అయితే చేసేసేయండి. అలాగే మీరు తిరునాళ్ళకి వెళ్తే ఏమేమి కొనుక్కుంటారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో మొత్తం చూసాక ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టింగ్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.